హలో పీపుల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను ఏం తింటున్నానో తెలుసా? పైనాపిల్. పైనాపిల్ అంటే మీకు ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. బట్ అది కట్ చేయడమే చాలా కష్టం. చాలా కష్టం అంటే చాలా కష్టం కాదులేండి. కొంచెం కాకపోతే అవన్నీ కుచ్చుకుంటూ ఉంటాయి కదా. సో కట్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. అండ్ నేను కరెక్ట్ ప్రాసెస్లో కట్ చేస్తున్నానో లేదో నాకు తెలియదు. నాకు ఇట్లనే వచ్చు కట్ చేయడం. సో ఎప్పుడైనా ఇట్లనే కట్ చేసుకుంటాను నేను. పైనాపిల్లో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. సో అది మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి అండ్ మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉంచడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి పైనాపిల్ తినడం వల్ల. బట్ నేను పైనాపిల్ నార్మల్గా ఫ్రూట్ లాగానే తినేయకుండా దాంట్లో ఇంకొన్ని యాడ్ చేసుకొని తింటాను. అవి ఏంటి అన్నది చెప్తా. ఇంతకీ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు పైనాపిల్ ఎలా తింటారు? నార్మల్గా ఫ్రూట్ లాగానే తినేస్తారా? నేనైతే దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు మంచిగా మిక్స్ చేసేసుకొని తింటే ఉంటుందబ్బా, చాలా బాగుంటుంది. స్వీట్గా, స్పైసీగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది తింటుంటే. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి పైనాపిల్లో కారం, ఉప్పు వేసుకొని కలుపుకొని తినండి. టేస్ట్ ఎలా ఉందన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు ఇలానే తింటాను. అండ్ పైనాపిల్ మనం ఇట్లా రౌండ్గా కట్ చేసినప్పుడు మధ్యలో ఉంటుంది కదా, అది కొంచెం గట్టిగా ఉంటుంది. ఆ టేస్ట్ కూడా నాకు చాలా నచ్చుతుంది. అది నేను ఇంకా సపరేట్గా తింటా అనమాట. ఫస్ట్ సర్కిల్గా తినేసి తర్వాత మధ్యలోది తింటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.